అందరికీ నమస్కారం. సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి హత్య కేసులో పీటముడి వీడిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ కేసులో పోలీసులు వివిధ కోణాల్లో విచారణ, పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపులు చేపట్టిన నేపథ్యంలో ఈ కేసు అంతా కూడా కొలిక్కొచ్చిందని తెలియజేసుకోవచ్చు. అనేక మందిని విచారిస్తూ అటు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ నేతల్లో కొంతమంది అనుమానితులతోటి పోలీసులు విచారణ చేయటం, ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని రాబట్టే విధంగా, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కూడా ఈ కేసు మీద ప్రత్యేక దృష్టి పెట్టి శివారు ప్రాంతాల్లో ఒక ఎస్పీ పర్యటించడం. ఎందుకంటే వీరయ్య చౌదరి స్వగ్రామం అమ్మనబ్రోలు కావటం, ఈ అమ్మనబ్రోలు గ్రామంలోనే వీరయ్య చౌదరి హత్యకు సంబంధించినటువంటి పథకాన్ని రచించటం, అదేవిధంగా ఈ అమ్మనబ్రోలు గ్రామంలోనే వీరయ్య చౌదరికి శత్రువులు ఉండటం, దేవేంద్రనాథ్ చౌదరిని ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానించడం, అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించడం, దానిలో భాగంగా ఎవరైతే ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో పీటముడి పడటం. ఈ విధంగా పోలీసులు ఒక అడుగు ముందుకేశారు అని చెప్పుకునే తరుణంలో ఒక టీవీ ఛానల్ చేసినటువంటి వికృత చేష్టలు, మీడియా పరిధులు దాటి టీవీ ఛానళ్ళు ఎవరైతే సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారో ఆ వ్యక్తితోటి ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టడం, వీరయ్య చౌదరి హత్య కేసులో సూత్రధారిగా చెప్పుకునేటువంటి వాళ్ళ మామని పోలీసులు అదుపులోకి తీసుకోవటం, అతని దగ్గర నుంచి కొంత సమాచారం, కీలక సిద్ధాంతిగా అతను పేరుంది కాబట్టి అతని దగ్గర నుంచి కొంత కీలక సమాచారం రాబట్టడం, వినోదను పోలీసులు అదుపులోకి తీసుకోవటం, అదేవిధంగా ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి సూత్రధారి కోసం కూడా పోలీసులు వేట కొనసాగిస్తున్నారని కూడా తెలియజేసుకో. వీరయ్య చౌదరి కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అసలైన పాత్రధారులు, సూత్రధారులు అందరూ కూడా పోలీసు అదుపులో ఉన్నట్టుగా వీరందరినీ విచారించి ఒక ప్రాథమిక నివేదిక కూడా తయారు చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ కేసులో ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పోలీసు సిబ్బందిని అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేసి ఎప్పటికప్పుడు వారికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగారని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైనల్ టచ్ ఎస్పీ గారు ఎప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి దోషులను ప్రవేశపెడతారా అనే కోణంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు వీరయ్య చౌదరి పెద్ద కర్మ కాబట్టి పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తారు అనే సమాచారం అయితే చక్కర్లు కొడతా ఉంది. ప్రకాశం ఎస్పీ దామోదర్ గారు ఇచ్చేటువంటి ఫైనల్ టచ్ కోసం చాలా మంది ఆతృతగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు.